హాయ్ వీవర్స్, వెల్కమ్ టు విష్ణువర్ధన్ రియలిస్టిక్ యూట్యూబ్ ఛానల్. కేవలం 10వ తరగతి అర్హతతో కేంద్ర శాఖల్లో కొలువులున్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత. భర్తీ చేసే విభాగాలు వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, అదేవిధంగా సబార్డినేట్ కార్యాలయాలు. ఉద్యోగ స్వభావం శుభ్రం చేయడం, దస్త్రాలు మోసుకెళ్లడం, పత్రాలు ఇవ్వడం, కార్యాలయ పనుల్లో సహాయకారిగా ఉండటం. ఎంపిక ప్రక్రియ జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ పై కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది, ధృవపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. జనరల్ డ్యూటీ అంటే జీడీ కానిస్టేబుల్స్ అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత. దళాలు బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటిబిపి, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్ఎఫ్, ఎస్సిబి ఈ వివిధ కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎన్ఎస్సి సెలక్షన్ పోస్ట్ మెట్రికులేషన్ స్థాయి అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత. పోస్టులు ల్యాబ్ అటెండెంట్, ప్యూను, హెల్పరు, ఫీల్డ్ వర్కర్, అదేవిధంగా క్లీనరు. కేంద్ర భాగాల్లోని ఇతరత్ర సహాయక ఉద్యోగాలు. ఎంపిక ప్రక్రియ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ అంశాలపై కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, డేటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా టైపిస్ట్ లాంటి పోస్టులకు నైపుణ్య పరీక్ష, ధృవపత్రాల పరిశీలన. ఈ పైన తెలిపినటువంటి అన్ని రకాల కేంద్ర శాఖల్లో కొలువుల కొరకు వెబ్సైట్ ssc.gov.in ఈ వెబ్సైట్ మీరు విజిట్ చేసినట్టయితే మీకు అన్ని వివరాలు ఇక్కడ ప్రాస్పెక్టస్ అంతా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.